సర్కార్ దవాఖానా ఈ పేరు వింటేనే చాలా మంది గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తాయి. అక్కడి వాతావరణాన్ని తలుచుకొని బతిగుండగానే సర్కార్ దవాఖానకు వెళ్లే పరిస్థితులు రావద్దని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. కానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో పేదలు వైద్యం చేయించుకోవాలనుకుంటే కిడ్నీలు అమ్ముకోవాల్సిందే. దీంతో తప్పని పరిస్థితుల్లో పేద మధ్యతరగతి వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వెళ్ళక తప్పని పరిస్థితి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వారి అనుభవాలు వర్ణనాతీతంగా ఉంటాయి. ఇలాంటి చేదు అనుభవమే ఓ వృద్ధురాలికి అరగంట పాటు నరకాన్ని చూపించింది. అయితే ప్రతి ఏడాది బడ్జెట్లో ప్రభుత్వాలు వైద్య రంగానికి మొదటి ప్రాముఖ్యత ఇచ్చి వేల కోట్లు కేటాయిస్తుంటాయి. దీంతో ఏడాదికేడాది బడ్జెట్లో వైద్య రంగానికి కేటాయించే నిధుల్లో సున్నాలు పెరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో వసతులు మాత్రం మెరుగుపడవు. చాలా సందర్భాల్లో కనీసం పేషెంట్ను ఆసుపత్రి లోపలికి తీసుకొని వెళ్లడానికి స్ట్రెచ్చర్లు కూడా అందుబాటులో లేని దుస్థితి బయటపడింది. ఈ నేపథ్యంలో తాజాగా మధ్యప్రదేశ్లోని ఓ దారుణం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఓ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఓ వృద్ధురాలతో దారుణంగా వ్యవహరించారు. ఆమెతో 30 నిమిషాల సేపు కదలకుండా సెలైన్ బాటిల్ ఎత్తి పట్టుకునేలా చేశారు. ఈ సంఘటన సత్నాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇక డీటెయిల్స్లోకి వెళితే మైహార్కు చెందిన 35 ఏళ్ల అశ్విని మిశ్రా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. దీంతో అశ్విని మిశ్రా నానమ్మ అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే డాక్టర్లు చికిత్స చేసిన తర్వాత అతడికి సెలైన్ బాటిల్ పెట్టారు. అయితే అక్కడ డ్రిప్ స్టాండ్లు లేవు. డాక్టర్లు కానీ మిగిలిన సిబ్బంది కానీ సెలైన్ ఎక్కడైనా ఫిక్స్ చేసే ప్రయత్నం చేయలేదు. దాన్ని వృద్ధురాలి చేతిలో పెట్టి పట్టుకోమన్నారు. ఇక దీంతో చేసేదేమీ లేక కదలకుండా ఒలింపిక్ జ్యోతిని పట్టుకున్నట్లు ఆమె ఆ సెలైన్ బాటిల్ని పట్టుకొని నిలబడింది. దాదాపు అరగంట పాటు అలానే ఉండిపోయింది. పాపం చేయి నొప్పితో నరకం చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా డాక్టర్లతో పాటు ఆసుపత్రి సిబ్బందిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోజు రోజుకి నిర్లక్ష్యంతో పాటు అరాచకాలు కూడా పెరిగిపోతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకుంటోంది. మనుషుల ప్రాణాలు పోతున్నాయన్నా కూడా కొందరు డాక్టర్లు పట్టించుకోవటం లేదు. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్లో ఓ డాక్టర్ రోగికి వైద్యం చేయకుండా హాయిగా నిద్రపోయాడు. దీంతో ఆ రోగి చనిపోయాడు. మరో ఘటనలో గాయాలతో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తితో డాక్టర్లు అత్యంత ఘోరంగా ప్రవర్తించారు. మురికి పట్టిన నేలపై పడుకోబెట్టి ఎక్స్రే తీశారు. ఇలా నిత్యం ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కడో ఓ చోట ఏదో ఒక దారుణం చోటు చేసుకుంటూనే ఉంది.